నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆడికృత్తిక పర్వదినం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా ఆరాధన చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో, ఆడికృత్తిక పర్వదినంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించిన ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తమిళనాడులో ఆడికృత్తిక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆడికృత్తిక ఉత్సవం సందర్భంగా వేలాది మంది భక్తులు రకరకాలైనటువంటి కావడి మొక్కులు సుబ్రహ్మణ్య స్వామికి చెల్లించుకుంటారు. ఈ కావడి మొక్కులు సుబ్రహ్మణ్య స్వామికి చెల్లించుకునేటప్పుడు భక్తులు చెంగల్వ పూలు కావడికి అలంకరించి కావడి మొక్కులు సుబ్రహ్మణ్య స్వామికి చెల్లించుకుంటారు. చెంగల్వ పూలు కావడికి అలంకరించడం వెనుక ఒక అంతరార్థం దాగి ఉంది. దేవేంద్రుడు తన కుమార్తె అయినటువంటి దేవసేనను సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి వివాహం చేసిన తర్వాత కట్న కానుకల కింద తన దగ్గర ఉన్న ఐరావతాన్ని సుబ్రహ్మణ్య స్వామికి ఇస్తాడు. అలా ఐరావతాన్ని సుబ్రహ్మణ్య స్వామికి కానుకగా ఇవ్వటం వల్ల దేవేంద్ర లోకంలో సంపదలు తరిగిపోతూ ఉంటాయి. ఆ సమయంలో దేవలోకంలో దేవేంద్రుడి దగ్గర సంపదలు సుస్థిరంగా ఉండటానికి దేవేంద్రుడు సుబ్రహ్మణ్య స్వామిని చెంగల్వ పూలతో పూజించాడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామికి చెంగల్వనాథుడు అనే పేరు వచ్చింది. అలా దేవేంద్రుడు చెంగల్వ పూలతో పూజించినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ప్రసన్నుడై దేవలోకంలో సంపదలు తరిగిపోకుండా ఉండేలాగా వరాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎవరైనా సరే సంపదలు తరిగిపోకుండా ఉండటానికి ఆడికృత్తిక సందర్భంగా కావడి మొక్కులు చెల్లించుకునేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలగటానికి చెంగల్వ పూలు కావడికి అలంకరించుకొని సుబ్రహ్మణ్య స్వామికి కావడి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ కావడి మొక్కులు చెల్లించుకునేటప్పుడు కావడి మొక్కులలో వాళ్ళు ఏ పదార్థమైతే సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించాలనుకుంటారో ఆ పదార్థాన్ని ఏర్పాటు చేసుకుంటారు. పాల కావడి, పూల కావడి, పన్నీరు కావడి, గంధం కావడి, ఇలా రకరకాలైనటువంటి ద్రవ్యాలు కావడిలో ఉంచుకొని మురుగా శరణం అనుకుంటూ నుదుటన విభూతి రేఖలు ధారణ చేసి సుబ్రహ్మణ్య స్వామికి కావడి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే కావడి మొక్కులన్నింటిలో కూడా అతి క్లిష్టమైనటువంటి కావడి మొక్కు అగ్ని కావడి మొక్కు. ఈ అగ్ని కావడి మొక్కు ఎలా చెల్లించుకుంటారంటే కావడిని భుజాల మీద మోసుకుంటూ నిప్పుల గుండం మీద నడుచుకుంటూ వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కావడి మొక్కును చెల్లించుకుంటారు. తీవ్రమైన కష్టం వచ్చినప్పుడు అగ్ని కావడి మొక్కు చెల్లించుకుంటామని మొక్కుకొని ఆ కష్టం తీరిన తర్వాత ఆడికృత్తిక పర్వదినం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తమిళనాడులో ఈ అగ్ని కావడి మొక్కును చెల్లించుకుంటారు. కాబట్టి ఎవరైనా సరే కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కావడి మొక్కు చెల్లించుకుంటామని మనస్సులో సంకల్పం చేసుకొని ఆ కష్టము సమస్య తీరిపోయిన తర్వాత ఆడికృత్తిక రోజు కావడి మొక్కు చెల్లించుకుంటే సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఆడికృత్తిక పర్వదినం సందర్భంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే అష్టోత్తర శతనామావళి పఠిస్తూ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి మందార పూలతో పూజించడం ద్వారా కూడా సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య అష్టకం కానీ ఈరోజు పఠించినట్లయితే సుబ్రహ్మణ్యుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని పఠించినా కూడా సుబ్రహ్మణ్యుడి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన కామికా ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. తాను పూజిస్తున్న శివలింగం మునిగిపోతుందన్న భయంతో ఆ 8 ఏళ్ల అమ్మాయి ఒక్కసారి లేచి నిలబడి కంప అన్నది రండి. ఇక్కడ అంటే వణికిపోతున్నాను ఈ తీవ్రతను చూస్తూ, ఎలాగా అరికట్టేది వేగాన్ని అనుకుంటూ ఉంటే అమ్మవారి ఒక రూపం దుర్గ, ఆ దుర్గ అక్కడికి వచ్చింది. ఒక్కసారి ఆ దుర్గ వచ్చి ఏం చేస్తున్నదంటే విశ్వభక్షణం అనే కపాలం పట్టుకుందిట. ఆ దుర్గ చేతిలో విశ్వభక్షణం అనే కపాలం ఉన్నది. ఆ కపాలాన్ని అక్కడ పెట్టింది. ఆ కపాలానికి ఎంత శక్తి ఉందంటే ఆ వస్తున్న మహాప్రవాహం అంతటి కపాలం లాగేసింది ఇక్కడ. అప్పుడు అమ్మయ్య కాపాడగలిగాను అని ఆనందించి దుర్గకు ఒక బిరుదిచ్చింది. ఆ విశ్వభక్షణమనే కపాలం పట్టుకుని కాపాడినడు దుర్గకి
ఇప్పుడు కాత్యాయనీదేవి పేరు పెట్టింది. ఆ పేరే మహాప్రళయ బంధిని. దుర్గ పేరు చెప్పుకున్నాం, ఆ దుర్గమ్మ ఎలా వచ్చిందో చెప్పుకున్నాం. మహాప్రళయ బంధిని, ప్రళయాన్ని ఆపగలిగినటువంటి, అంటే ప్రళయ వేగంతో వచ్చినటువంటి మహాప్రవాహాన్ని ఆపిన ఆ తల్లి పేరే మహాప్రళయ బంధిని దుర్గా. ఈ తల్లినిగా నమస్కరిస్తే ఉత్పాత బాధలు పోతాయి. అటువంటి ఆ తల్లికి మనం నమస్కారం చేసుకుందాం. అమ్మయ్య అని మళ్ళీ పూజ చేస్తుంది. శివుడు చూశాడు, ఓహో అని మళ్ళీ తన గంగలో ఉన్న, ఎంత గంగ ఉందండి ఆయన దగ్గరికి, ఆయనకేం కొదవా, కొంత పంపించాడు. అది మళ్ళీ పాయలోంచి వస్తూ మళ్ళీ ముంచడానికి వచ్చింది. మళ్ళీ దుర్గని పిలిచింది. ఆ దుర్గ మళ్ళీ పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఈసారి కపాలం ఆకర్షించలేకపోయింది. అంటే శివుడు గమనించాడు కాబట్టి ఇప్పుడు కపాలం ఆకర్షించలేని విధంగా ప్రవాహాన్ని పంపాడు అనమాట. దానితో మహాప్రళయ బంధిని దుర్గా అనేది నేనేం చేయలేకపోతున్నానని. అప్పుడు ఏం చేయాలో అమ్మవారికి తెలియలేదు. వెంటనే వాళ్ళ సోదరుణ్ణి స్మరించింది. అమ్మవారి సోదరుడు ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఆ నారాయణుని తలంచుకోగానే ఆ స్వామి కనబడ్డాడు. ఎంత రూపంతో కనబడ్డాడంటే, భూపాదౌ యస్యనాభిర్వయదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసాస్యరోద్యోర్ముఖమిపి దకనో యస్య వాస్తేయమబ్ధి అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదచ్చై చిత్రం రం రమ్యతేతం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. భూమి మీద పాదం, తలెక్కడో ఆకాశం దాకా, అంత రూపంతో కనబడ్డాడు. అమ్మవారు కనుక చూడగలిగారు కానీ సామాన్యులు దర్శించగలరా ఆ రూపాన్ని? అంత నీలమేఘశ్యామని రూపంలో కంఠం దగ్గర తెల్లగా ఉంది. చిత్రం, తెల్లని శివుడికి కంఠం దగ్గర నీలంగా ఉన్నది, ఈ నల్లని విష్ణువుకి కంఠం దగ్గర తెల్లగా ఉంది. అదేమిటో చిత్రం. అది చూసి ఇదేమిటి, చంద్రుడు సిగపై ఉంటే చంద్రశేఖరుడు, ఆ చంద్రుడు తెల్లదనం ఈయన కంఠం దగ్గర కనబడుతోంది, ఈయన పేరేమిటో అన్నది. మా అన్నయ్యవేనా నువ్వు, ఏమిటి ఇలా కనబడుతున్నావు అంటే, నేను విష్ణువుని, ఇప్పుడు ఈ రూపంలో ఇక్కడికి వచ్చాను నిన్ను రక్షించడానికి కోసం, నీ పూజను రక్షించడం కోసం. నన్ను చంద్రకంఠ విష్ణువు అంటారు. ఆయన నేను రక్షిస్తాను, నీకేం పర్వాలేదు, నిన్ను రక్షించానంటే నువ్వు శివలింగాన్ని రక్షించుతాను. ఇంత ఎందుకంటే శివలింగాన్ని రక్షించుకోవడం కోసం శివుడు తన పూజను ఎలా కాపాడుకుంటుందో చూద్దామని పరీక్ష పెడుతున్నాడండి ఇక్కడ. ఆఖరికి అన్నయ్య గారి సాయం తీసుకున్నది. అన్నయ్య గారు ఒక మెలకు చెప్పాడు, ఒక ఉపాయం చెప్పాడు. నేను ఒక చిన్న ఉపాయం చెప్తాను, అది చెయ్యి. ఈ శివలింగం కాపాడడం ఎలాగా, నువ్వు నిలబడిపోయి గగ్గోలు ఎత్తుతున్నావు, ఏం పర్వాలేదు, గట్టిగా శివలింగాన్ని కౌగిలించుకో, అప్పుడు గంగేమి చేయలేదు అన్నాడు. ఇక్కడ గొప్ప ఉపాయం చెప్పాడు. వెంటనే గట్టిగా కౌగిలించుకుంది. ఆ శివుడికి పరవశం వచ్చింది ఇక్కడ. ఎందుకంటే అసలే పార్వతీ వియోగంతో బాధపడుతున్న వాడికి అమ్మవారు కౌగిలించుగానే అమ్మవారి యొక్క వక్షస్థలము, చేతుకున్న కంకణాలు హత్తుకున్నాయట శివునికి. వెంటనే పరవశించాడు, సైగ చేశాడు, గంగ ఆగిపోయింది అక్కడ. ఆ విధంగా ప్రవాహాన్ని అక్కడ ఆపి పార్వతీదేవిని అనుగ్రహించాడు. అప్పుడు దేవతలందరూ చూశారు ఆ దృశ్యాన్ని. వెంటనే ఆ శివలింగంలోంచి శివుడు సాక్షాత్కరించాడు. దివ్యమంగళ విగ్రహం సాక్షాత్కరించింది. తెల్లని కాంతులతో మెరిసిపోతున్నాడు. జటాజూటము నెలవంక గంగమ్మ, చిరునవ్వు నీలకంఠుడు, గంగాధరుడు, చంద్రశేఖరుడు, ఆ రూపం కనబడింది. ఆ కనబడిన రూపం ఏదయ్యా అంటే, ఉత్తర ఫల్గుని కలిగిన పూర్ణిమ ఆ తిథి యందు కనబడ్డాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఎంత చక్కగా అనుగ్రహించాడంటే, అక్కడ బాలగా ఉంది కదా అమ్మవారు, తాను కూర్చుని అలా ఎత్తుకుని ఎడమతోడ మీద పెట్టుకున్నట్టు అమ్మవారిని. ఎంత అందమైనటువంటి దృశ్యం వర్ణిస్తున్నాడో చూడండి. తతస్థ భగవాన్ ఈశః స్వకీయ అర్ధాసనే శుభే గౌరీం ఉద్ధృత్య హస్తాభ్యాం స్థాపయామాస వామతః. రెండు చేతులతో అమ్మవారిని అలా ఎత్తుకుని తన ఎడమతోడ మీద పెట్టుకుని దేవతలకు సాక్షాత్కరించాడు పరమేశ్వరుడు. స్వామివారి వామాంకంలో కాత్యాయనీదేవి ప్రకాశిస్తున్నది. ఈవిడ కాత్యాయని తల్లి. ఇక్కడ కాత్యాయని పేరే ఎంత గొప్ప పేరు. ఆ తల్లి ప్రకాశిస్తున్నది. వెంటనే లక్ష్మీనారాయణులు, వాణి హిరణ్యగర్భులు, శచీ పురంధరులు, అరుంధతి వశిష్ఠులు మొదలైన వారందరూ ఆది దంపతులను చూసి నమస్కరిస్తూ ఉంటే, అప్పుడు అంటున్నాడు శివుడు, నారాయణ అని విష్ణువుని ముందు పలకరించాడు ఆయన. మాధవ, ఒక భక్తుడు ఇక్కడికి వచ్చాడు తెలుసా. ఆయన ఎవరంటే అగస్త్య మహర్షి. అగస్త్య మహర్షి నన్ను కోరుకున్నాడు చాలా కాలం క్రితం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం నేను చూడలేకపోయాను అన్నాడు. ఇప్పుడు ఆయన ముచ్చట తీర్చడం కోసం మేమిద్దరం ఇప్పుడు కళ్యాణం చేసుకుంటాం. కళ్యాణం చేయాలి అంటే కన్యాదానం లేనిది ఎలా అవుతుంది? ఈవిడ మళ్ళీ కన్యగా అవతరించి ఇక్కడ దాకా వచ్చింది కనుక కన్యాదానం జరగాలి. కన్యాదానం లేకుండా నేను మీరు
ఇప్పుడు నువ్వు ఈమెకు అన్నగారివి గనక నువ్వు కన్యాదానం చేయని చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు అంతకంటే భాగ్యమా? అమ్మవారికి అన్నగారై కన్యాదానం చేస్తున్నాడు నారాయణుడు. వెంటనే దేవతలందరూ కలిసి కాంచీపురంలో అత్యద్భుతమైనటువంటి కళ్యాణ మండపాన్ని ఏర్పరుస్తున్నారు. ఎంత అందంగా తయారైందో చూడండి. ఇక్కడ నేలకు తాకుతున్న గెలలతో ఉన్న పెద్ద పెద్ద అరటి స్తంభములు, చెరకు గడలు, కొబ్బరి బొండములు, వీటన్నిటినీ కూడాను చక్కగా అలంకరింపజేసి ఉంచారు. అనేక రకములైన దివ్యమైన కుసుమాలు అక్కడికి తీసుకొచ్చి వాటితో తోరణాలుగా చేసి అలంకారం చేశారు. అలాగే మామిడి కొమ్మలు మొదలైన మంగళకరమైన తోరణములు ఏర్పాటు చేసి ఉంచారు. చలువు పందిళ్ళు ఏర్పాటై ఉన్నాయి. చక్కని వేదికలు ఎన్నెన్నో ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళు పెళ్లికొచ్చి చూసి చూడవలసిన వాళ్ళందరూ కూడా అంత చక్కగా అలంకరింపబడినటువంటి చోట, సర్వదేవతలు, ఋషులు, మహాత్ములు ఉన్నటువంటి చోట అగత్స్యుడు తన యొక్క శిష్యవర్గంతో లోపాముద్రాదేవితో కలిసి ఆనందపరవశుడై ఆనంద బాష్పములు విడుస్తూ ఉండగా, ముందుగా శ్రీహరి చేసిన పని ఏమిటి అంటే ఆ పరమేశ్వరుని కూర్చోబెట్టి అమ్మవారిని తెమ్మని లక్ష్మీదేవికి సైగ చేశాడు. లక్ష్మీదేవి వెళ్ళి అమ్మవారిని అలంకరించి తెస్తోంది. ఇప్పుడు ఇక్కడ కాత్యాయని దేవిని ఒకచోట అలంకారం చేసి తీసుకొస్తున్నారు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు ఆషాఢ బహుళ దశమి. ఈనాడు తప్పనిసరిగా తామస ఋషులను స్మరించుకునేటువంటి ఆచారం ఉంది. ఎవరు వాళ్ళంతా అంటే కణాదుడు, జమదగ్ని, గౌతముడు, దుర్వాసుడు, ఉపన్యువు, బృహస్పతి, కపిలుడు, జైమిని, అలాగే మృకందుడు, శక్తి మహర్షి. వీళ్ళని గనక మనం ఊరికే తలుచుకున్నా చాలు మనకి శాంతి తత్వం వస్తుంది. అంటే కోపోద్రేకాలు అనేటువంటివి ఎంత అనర్థానికి దారితీస్తాయో అనేటువంటి విధి విధానానికి నిదర్శనం అన్నమాట ఇవన్నీ. వాళ్ళ యొక్క చరిత్రలో తగిన పరమార్థాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మనిషి జీవితానికి శాంతి చాలా అవసరమని, ఓర్పుతోనే ఏదైనా సాధించవచ్చని, ఓర్పు ఉన్న మనిషిని దైవం ఎల్లవేళలా కూడాను కాపాడి రక్షించి అత్యున్నతమైనటువంటి శిఖరాల్ని అధిరోహించేటట్టుగా గౌరవప్రదమైనటువంటి యోగాన్ని కలిగింపజేస్తుందని ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి ప్రభావం. అందుచేతనే ఈ దేశం సుభిక్షంగా ఉండాలన్నా కూడాను ప్రతి మానవుల్లో కూడాను శాంతి 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 అనేటువంటి తత్వచింతన కావాలి. అందుకనే ప్రతి మంత్రం అంతా అయిపోయిన తర్వాత 3 సార్లు ఓం శాంతి 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 అంటారు. ఎందుకని ఇవన్నీ చదవాలంటే లోకం ఎప్పుడు సుభిక్షంగా ఉండాలని, లోకంలో అనర్థాలు అనేటువంటివి రాకూడదని. అనర్థాలు ఎందుకు వస్తాయంటే కోపోద్రేకాలు ఎక్కువైనప్పుడు వస్తాయని, ఎవరికీ కూడా ఉద్రేక స్వభావాలు లేకుండా ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకునే స్వభావాల్ని ఆ చక్కని తల్లి ఏర్పరచాలని చెప్పేసి కోరుకునే మంత్ర రాజాలు మనకు ఎంతగానో నేటికి ఉపయోగపడుతున్నాయి. అందుకే మనిషి జీవితంలో కోపం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు రాగి చెంబులో నీరు రాత్రి సమయంలో తాము నిద్రించేటువంటి పడక దగ్గర ఉంచుకొని ఉదయాన్నే దాన్ని స్వీకరించినట్లయితే కోపోద్రేకాలు తగ్గిపోతాయని శాస్త్రం చెబుతోంది. రాగి చెంబులో నీటికి అంత దివ్యవంతమైన శక్తి ఉన్నది అని శాస్త్రం నిరూపణ చేసింది. కాబట్టే మనకి మానవ జీవితం ప్రసాదించిన భగవంతుని తలుచుకుంటూ నిద్రపోయి మనం మేలుకునేటువంటి సమయంలో హరినామ సంకీర్తన చేస్తూ లేచి ఆ యొక్క రాగి చెంబులో నీరు గనక తాగినట్లయితే
మనకి శాంత స్వభావం ఏర్పడుతుంది సుమా అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాం వృక్షశ్రియందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 5:58 సూర్యాస్తమయం 6:46. తిథి దశమి సాయంకాలం 4:47 వరకు. నక్షత్రం కృత్తిక ఉదయం 10:24 వరకు. వర్జం రాత్రి 2:16 నుంచి 3:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:23 వరకు. మరల రాత్రి 11:15 నుంచి 12 గంటల వరకు. అమృతకాలం ఉదయం 8:03 నుంచి 9:37 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 6 గంటలకి. నేటి విశేషం మంగళవారం. మంగళవారం సందర్భంగా అప్పు తీర్చడం, రుణహర్తృ గణేశ స్తోత్రం జపం చేసుకోవడం, రుణహర్తు నృసింహ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం పారాయణ చేసుకోవడం, శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రం జపం చేసుకోవడం అప్పులు తీరేలా చేస్తుంది. అవి కూడా 10 రకాల అప్పులను తీర్చే శక్తి ఏర్పడుతుంది మనకి. అలాగనే మధ్యాహ్న కాలంలో ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం, అప్పాలు నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మొదలైన వాటి ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. పోటీ పరీక్షల్లో కావచ్చు, ఉద్యోగ పరీక్షల్లో కావచ్చు, మామూలు పరీక్షల్లో కావచ్చు, కోర్టు కేసుల్లో కావచ్చు, అన్ని చోట్ల విజయాలు సంభవిస్తాయి హనుమంతుని పూజ ద్వారా. నేటి ఆణిముత్యాలు. మనస్సులో మంచి భావాలుంటే చేసే ప్రతి పని మంచి ఫలితాన్ని ఇస్తుంది. కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఏం చేసినప్పుడు అమ్మవారిని ఆపాదమస్తకం పరిశీలనం చేసి ఆ తల్లిది అర్ధనారీశ్వర స్వరూపము అని నిర్ధారించారు. ఎంత విచిత్రమూర్తి అంటే మీకు ఎక్కడా లోకంలో అటువంటి మూర్తి లేదు. పోనీ అది ఎవరైనా చెక్కారా? నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్ఛారూపం విరాజిత అంటారు వ్యాసుల వారు వెంకటేశ్వరుడి గురించి. అలా ఆమె తనంత తానుగా అలా బయటికి వచ్చింది నదీ జలాలలోంచి తప్ప ఎవరూ ఆమెని చెక్కలేదు, ఆ మూర్తిని తయారు చేసిన వాళ్ళు లేరు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ తల్లి కూర్చుని ఉంటే ఆ తల్లి యొక్క ఎడమ చెవికి ఉన్నటువంటి ఆభరణం మకరకుండలం, అంటే స్త్రీలు ధరించేటటువంటి ఆభరణం. అది కుడి చేతి వైపు వచ్చేటప్పటికి అభిషేకం జరుగుతున్నప్పుడు పురుష శరీరంగా కుడి చేతి వైపు తెలుస్తోంది. చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమ్మవారు తన ఎడమ చేతిని ఇలా ఎత్తి ఉంచితే ఒకవైపు, కుడి చేతిని ఎత్తి ఉంచితే ఒకవైపు,
కుడి చేతి వైపు భుజం మీద ఓ చంటి పిల్లాడు పారాడుతూ చెవి పట్టుకుని ఆడుకుంటున్నాడు. అంటే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఏ విశాఖేంద్రోపేంద్రో అని శ్లోకాలు చేసినట్లు ఓ చంటి పిల్లవాడు పడుకుని చెవి పట్టుకుని ఆడుకుంటున్నాడు. అలా పసిపిల్లాడు భుజం మీద పడుకుని ఆడుకుంటుండగా మాతృత్వము పరిపూర్ణముగా వ్యక్తమైనటువంటి తల్లి కాబట్టే బహుశః ఆ తల్లిని దర్శనం చేసి ఆమెని ప్రార్థించి ఎందరికో వివాహాలయ్యాయి, ఎందరో మాతృమూర్తులయ్యారు. అందుకే చాలా చోట్ల చెంగాలయ్య, చెంగాలమ్మ అన్న పేర్లు చాలా విశేషంగా కనపడుతూ ఉంటాయి. అసలు అటువంటి అద్భుతమైన మూర్తి నేనెక్కడా చూడలేదు. ఆవిడ చేత్తో పట్టుకున్నటువంటి ఆ తిలకాభరణం, ఆమె పెట్టుకునేటటువంటి బొట్టు, ఇవన్నీ ఒకెత్తు, ఆవిడ చూపు ఒకెత్తు. అభిషేకం చేస్తున్నా లేదు అమ్మవారికి అలంకారం చేసిన ఆవిడ చూపులు పరమ స్పష్టంగా ఉన్నాయి. ఎవరో ఒక స్త్రీమూర్తి అక్కడ కూర్చుని ఉండగా దర్శనానికి వెడితే ఆ చూపు ఎలా ఉంటుందో అమ్మవారి సన్నిధానంలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు స్పష్టంగా తల్లి కనురెప్ప పైకెత్తి ప్రసన్నంగా చూస్తోందా అన్నట్లుగా పరమ కరుణతో ఆమె యొక్క చూపులు ఆవిష్కృతమై ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి సౌందర్య రాశి జగదంబ. ఆ జగన్మాత రాశీభూతమై కొలువై ఉండడం నిజంగా చాలా చాలా గొప్ప విశేషం. అటువంటి తల్లిని ఆ ముత్యాల చీరలో, అలాగే బంగారు చీరలో, పట్టు చీరలో అభిషేకమూర్తిగా చూసి భక్తులందరూ కూడా తరించారు. శంకర భగవత్పాదులు అమ్మవారి అభిషేక గురించి చెప్తూ కనకధారాస్తవంలో ఒక మాట అంటారు. దిగ్గస్తిభిక్ కనక కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు. ఆ దిగ్గజములు కనక కుంభములతో ఆకాశగంగా జలాలు తీసుకొచ్చి అమ్మవారిని అభిషేకం చేస్తుంటే ఆ నీటి చేత తడిసినటువంటి బట్ట కట్టుకుని ఉన్నటువంటి అమ్మ యొక్క దర్శనం ఎవరు చేస్తారో వారికి ఐశ్వర్యము కటాక్షింపబడుతుంది. ఇక ప్రత్యేకంగా అమ్మవారి దగ్గర ఏ కోరిక కోరక్కర్లేదు. అలా అభిషేకం జరుగుతుండగా ఎవరు దర్శనం చేస్తారో ఆమె ఎలా చల్లబడిందో అలా యువతల వారి మనసు చల్లబడేటట్టుగా అనుగ్రహించగలదు. ఆ చూపుల వైభవం సామాన్యమైనటువంటి వైభవం కాదు. అన్ని చోట్ల అన్ని వేళలా అన్ని మూర్తుల యందు ఆ చూపుల యొక్క సొబగు అలా వర్తించదు. అది పరమాద్భుతం. మూకశంకరులు మూక పంచశతి చేస్తూ అమ్మవారిని గురించి వర్ణించారు. వర్ణిస్తూ అమ్మవారి చూపుని వర్ణించారు. అది మూకశంకరులు వర్ణన చేశారు అనుకుంటే యథార్థమునకు పొరపాటు. ఎందుచేత అంటే మూకశంకరులకు జన్మతః అసలు కంఠం లేదు, వారు మూగవారు. అటువంటి వారి నోట్లో తాంబూలపు పిడచపెట్టి అమ్మవారే వాగ్వైభవాన్నిచ్చింది, వాక్శక్తినిచ్చింది. 500 శ్లోకాలు చెప్పారు. అలా వెళ్ళిపోతూ అటు తిరిగి అమ్మ నించుంది. ఆయన అలా పాదాల దగ్గర కూర్చుని చూశారు. అమ్మ చూసినటువంటి చూపుల్ని, అమ్మ యొక్క చిరునవ్వుని, అమ్మ వైభవాన్ని ఆయన పంచశతి అని 500 శ్లోకాలలో వర్ణించారు. అందులో 100 శ్లోకాలు కేవలం ఆవిడ యొక్క చూపుల వైభవాన్ని చెప్పారు. అమ్మవారిని అలంకారం చేసిన తరువాత దర్శనం చేస్తుంటే నిజంగా ఆవిడ రూపమే గోచరమైంది. ఈ క్షేత్రంలో అన్నిటికన్నా విశేషం ఏమిటి అంటే శివస్వరూపం లింగస్వరూపంగా ఎక్కడా కనపడదు. లింగస్వరూపం లేకుండా అమ్మవారు ఉండడానికి ఇష్టపడదు. మరి లింగస్వరూపంగా భర్తృదర్శనం ఇక్కడ కలగనప్పుడు అమ్మవారు అంత ప్రీతితో ఇక్కడ ఉండి ఇంత గొప్పగా ఎలా అనుగ్రహించగలుగుతోంది అంటే ఈ క్షేత్రంలో ఒక వైభవం ఉంది. ఏమిటా వైభవం అంటే పరమశివుడు వృక్ష రూపంలో ఉన్నాడు. అదే స్థలవృక్షంగా పిలవబడుతోంది. తెల్లమద్ది చెట్టు, తెల్లమద్ది చెట్టు ఎక్కడ ఉన్నది పరమశివ స్వరూపం. అందుకే ద్రవిడ దేశంలో మధ్యార్జునం అని ఒక క్షేత్రం ఉంది. అక్కడ స్థలవృక్షం తెల్లమద్ది చెట్టు. ఎంత జాగ్రత్తగా రక్షించుకుంటారో ఆ చెట్టుని. అలాగే శ్రీశైలంలో స్థలవృక్షం అర్జున వృక్షం, అంటే తెల్లమద్ది చెట్టు. తెల్లమద్ది ఎక్కడ ఉన్నా కూడా అది సాక్షాత్ పరమశివుడు అనే కీర్తిస్తారు. ఈ క్షేత్రంలో విశేషం ఏమిటి అంటే పరమశివుడు వృక్ష రూపంలో ఉన్నాడు.
నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో అని కదూ రుద్రాధ్యాయం. ఆ తెల్లమద్ది చెట్టు రూపంలో స్వామి ఇక్కడ విరాజమానుడై ఉంటే ఆయన పక్కనే అమ్మవారు విరాజమానురాలై ఉంది. ఆ తెల్లమద్ది చెట్టు శివస్వరూపమైతే ఆమె కామేశ్వర ప్రాణనాడి. అందుకే ఈ క్షేత్రంలో ఒకప్పుడు ఒక అద్భుతం జరిగింది. తెలిసో తెలియకో ఒక వ్యక్తి ఆ చెట్టు తొర్రలోకి వెలుగుతున్న కర్పూరాన్ని పడేశారట. పడేసినప్పుడు చెట్టు తొర్రంతా అగ్నిహోత్రంలో దగ్ధమైపోయింది. దగ్ధమైపోయి ఆ చెట్టు అంతా మాడిపోయి ఇక ఆ చెట్టు లభ్యం కాదు, అది సమూలంగా వెళ్ళిపోయింది అని అనుకున్నారు. ఆ సమయంలో దేవస్థానం పాలక మండలి చైర్మన్గా ఉన్నటువంటి వారు కన్నీటితో ప్రార్థన చేశారట చెట్టు దగ్గరికి వెళ్ళి. ఇటువంటి చెట్టు ఇలా అగ్నిహోత్రంలో దగ్ధమైపోయింది, తల్లి అనుగ్రహించి మళ్ళీ ఈ చెట్టు చిగర్చేటట్టు చూడమన్నారు. ఒకప్పుడు జంబుకేశ్వరంలో ఉన్నటువంటి స్థలవృక్షం అలా పూర్తిగా శిథిలం అయిపోతుంటే రుద్రాధ్యాయంతో అభిషేకాలు చేసి ఆ జలాలు పోశారు, మళ్ళీ చిగర్చింది. ఇక్కడ పాలక మండలి యొక్క అధ్యక్షుడు ప్రార్థన చేసినంత మాత్రం చేత మరునాడు ఉదయం దేవాలయానికి వచ్చేటప్పటికి చెట్టంతా చిగర్చి మళ్ళీ చెట్టు యథారూపాన్ని పొందింది. ఈ దేవాలయం యొక్క చరిత్ర చదివిన తరువాత ఒకటి అనిపిస్తుంటుంది. అమ్మవారు తనకి పరమ ముద్దు బిడ్డ అయినటువంటి వారిని ఎవరినో దగ్గరికి తీసుకుని దేవాలయం యొక్క పాలక మండలి అధ్యక్ష పదవిలో కూర్చోపెడుతుంటుందేమో అని నాకు అనిపించింది. కాబట్టి అంత గొప్ప క్షేత్రం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. త్వష్ట్రేవ విహితం యంత్రం త్వష్ట్రేవ విహితం యంత్రం యథా చేష్ట యుతుర్వశే కర్మణా కాలయుక్తేన తథేదం చేష్టతే జగత్ వడ్రంగి చేసిన యంత్రం తిప్పేవాడి వశంలో ఉన్నట్లే కాలుడు ఏర్పరిచినటువంటి కర్మంతోనే జగమంతా నడుస్తుంది. ఏ కారణము లేకుండానే మానవుని ఉత్పత్తి జరుగుతోంది. అలాగే యాదృచ్ఛికంగానే వినాశం కూడా జరుగుతుంది. వీటి కోసం శోకం హర్షం తగదు. నీకిప్పుడు కలిగిన చిత్త వికారం కూడా అసత్యమే, వ్యర్థమే. అయినా అది పోవాలంటే దానికి ప్రాయశ్చిత్తం ఉంది, దాన్ని ఆచరించు. ధర్మజ, పూర్వం దేవాసుర యుద్ధంలో రాక్షసులు అన్నలు, దేవతలు తమ్ముళ్ళు. వారికి కూడా సంపద నిమిత్తంగానే పెద్ద విరోధం ఏర్పడింది. 32,000 సంవత్సరాలు యుద్ధం జరిగిందట. భూమిని అంతటినీ రక్తంతో తడిపేసేట్లుగా ఒకే సముద్రంగా చేసి దేవతలు రాక్షసులు చంపివేసి స్వర్గం సంపాదించారు. అలాగే భూమిని పొంది వేద పారంగుతులైనటువంటి బ్రాహ్మణులు గర్వంతో మోహితులై దానవులను సాయం చేయటానికి పూనుకున్నారు. వారు 88,000 మంది ఉన్నారు. వారు శాలావృకులు అని 3 లోకాలను ప్రసిద్ధి వహించారు. వారు కూడా దేవతల చేత చనిపోయారు. ధర్మనాశం కోరుతూ అధర్మం ప్రవర్తింపజేసే దురాత్మలను, పొగరెక్కిన దైత్యులను దేవతలు చంపినట్లు చంపాలి కదా. అధర్మరూపో ధర్మోహి కశ్చిదస్తి నరాధిప ధర్మ రూపోస్తి తచ్చజ్ఞేయం విపచ్చిత. రాజా, అధర్మంలాగా కనబడే ధర్మం ఒకటి ఉంది, అలాగే
ధర్మంలాగా కనబడే అధర్మం ఉంది. పండితుడు దాన్ని తెలుసుకోవాలి. అందుచేత మనసును నిలదొక్కుకో. చక్కగా చదువుకున్నావు కదా, పూర్వం దేవతలు నడిచిన మార్గంలో నడిచిన వాడువు నువ్వు. నీ వంటి వారు నరకానికి వెళ్ళరు. పాండవోత్తమ, నీ తమ్ములను స్నేహితులను ఊరడించు. పాపకృత్యం మొదలుపెట్టి అదే భావాన్ని భావిస్తూ సిగ్గు లేకుండా ఆ పాపకృత్యం కొనసాగిస్తూ దాన్ని పూర్తి చేసిన వానికి ఆ పాపం అంతా చేరుతుందని శాస్త్రం చెబుతుంది. వానికి ప్రాయశ్చిత్తం లేదు, ఆ పాపకృత్యానికి తగ్గుదల లేదు. నీవు స్వచ్ఛమైన మనసు గలవాడివి. ఇతరుల దోషం నీ చేత ఈ పనిని చేయించింది. ఇష్టం లేకుండానే ఈ పని చేసి ఇప్పుడు బాధపడుతున్నావు. అశ్వమేధో మహాయజ్ఞక, అశ్వమేధో మహాయజ్ఞక, ప్రాయశ్చిత్త ముదావృతం, ప్రాయశ్చిత్త ముదావృతం. తమాహర మకారాజ, తమాహర మకారాజ, విపాప్మైవం భవిష్యసి, విపాప్మైవం భవిష్యసి. దీనికి అశ్వమేధ యాగం చేయడమే ప్రాయశ్చిత్తంగా చెప్పబడింది. దాన్ని నువ్వు చేయి, పాపరహితుడు అవుతావు. ఇంద్రుడు దేవతలతో కలిసి శత్రువును జయించాడు. 100 సార్లు యజ్ఞాలు చేసి శతకృతుడయ్యాడు. పాపం తొలగి స్వర్గం పొంది సుఖకరమైన లోకాలను పొంది దేవగణాలతో కలిసి దిక్కులన్నీ ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. స్వర్గలోకంలో అప్సరసలతో వెలుగొందే దేవేంద్రుణ్ణి ఋషులు దేవతలు సేవిస్తున్నారు. ఈ భూమి నీకు పరాక్రమం వల్ల వచ్చింది. రాజులందరూ నీ విక్రమం చేత ఓడిపోయారు. స్నేహితులతో కలిసి నీవు ఆ పురాలకు రాష్ట్రాలకు వెళ్ళి చనిపోయిన వారి సోదరులను కానీ కొడుకులను కానీ మనుమలను కానీ వారి వారి రాజ్యంలో అభిషేకించు. కడుపులో ఉన్న సంతతిని కూడా తీయగా లాలిస్తూ ప్రజలను అందరినీ రంజింపజేస్తూ భూమిని రక్షించు. కుమారో నాస్తి యేషాంచ, కుమారో నాస్తి యేషాంచ, కన్యాస్తత్రాభిషేచయ. కొడుకులు లేకపోతే కూతుళ్ళు అభిషేకించు, అప్పుడు శ్రీవర్గం కోరిక తీరుతుంది. ఇలా నీ శోకం తీరుతుంది. రాష్ట్రాలన్నిటినీ ఇలా ఓదార్చి పూర్వం విజయుడువైన ఇంద్రునిలాగా అశ్వమేధ యాగం చేయి. నీవు మహాత్ములైన క్షత్రియులను గూర్చి విచారింపవలసిన పని లేదు. వారందరూ యముని బలం చేత మోహితులై తాము చేసుకున్న కర్మల చేత నశించిపోయారు. రాజా, నీకు క్షత్రియ ధర్మం లభించింది, శత్రురహితమైన రాజ్యం లభించింది. చనిపోయిన తర్వాత కూడా శ్రేయస్కరమైన ధర్మాన్ని రక్షించు అన్నాడు వ్యాస మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 34వ అధ్యాయం. అప్పుడు యుధిష్ఠిరుడు వ్యాసుడిని ఇలా అడిగాడు, పితామహ, ఏ పనులు చేస్తే నరుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ఏ పని చేసి ఆ పాపం నుండి విముక్తి పొందుతాడు అని నాకు చెప్పండి అన్నాడు. వ్యాసుడు ఇలా చెప్పాడు, అకుర్వన్ విహితం కర్మ, అకుర్వన్ విహితం కర్మ, ప్రతిషిద్ధాని చాచరన్, ప్రాయశ్చిత్తేయతే హేవం, ప్రాయశ్చిత్తేయతే హేవం, నరో మిథ్యానువర్తయన్, నరో మిథ్యానువర్తయన్, నరో మిథ్యానువర్తయన్. చేయవలసినటువంటి పనులు చేయకపోయినా, నిషేధించిన పనులు చేసినా, కపటంగా ప్రవర్తించిన నరుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. బ్రహ్మచారి అయి ఉండి సూర్యోదయ సమయంలోనూ అస్తమయ సమయంలోనూ నిద్రించేవాడు, అబద్ధాలు చెప్పి బ్రతికేవాడు, గురువులను అడ్డుకునేవాడు, సదాచారాన్ని ఉల్లంఘించేవాడు,
వీరంతా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇవి అన్నీ పాపాలే. ఇక చెయ్యరాని పనులను చెబుతాను విను. అవి లోకానికి వేదానికి విరుద్ధాలు. ఏకాగ్ర చిత్తంతో విను. స్వధర్మస్య పరిత్యాగః స్వధర్మస్య పరిత్యాగః పరధర్మస్య చక్రియా పరధర్మస్య చక్రియా అయాజ్య యాజనం చైవ తథా భక్ష్యస్య భక్షణం తథా భక్ష్యస్య భక్షణం. తన ధర్మాన్ని వదిలిపెట్టడం, ఇతరుల ధర్మాన్ని ఆచరించడం, యజ్ఞం చేయించదగని వాడి చేత యజ్ఞం చేయించడం, తినగూడని దానిని తినడం, శరణు కోరిన వారిని విడిచిపెట్టడం, పోషించవలసిన వారిని పోషించకపోవటం, ఉప్పు బెల్లము మొదలైన రసద్రవ్యాలను అమ్మడం, పశుపక్షాదులను చంపడం, శక్తిమంతుడై ఉండి అగ్ని ఆరాధన మొదలైన కృత్యాలు చేయకపోవడం, ప్రతిరోజు ఇవ్వవలసిన పశుగ్రాసము మొదలైన వాటిని ఇవ్వకపోవడం, దక్షిణలు ఇవ్వకపోవడం, బ్రాహ్మణుల సొమ్మును అపహరించడం, ఈ పనులన్నీ చేయకూడదని ధర్మవేత్తలు అంటారు. దీనికి అన్ని దాళ్లకు ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. ఇట్లా అమ్మకూడదంటే ప్రాయశ్చిత్తం ఉంది, అమ్మవచ్చు అని చెప్తారు. ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు అని చెప్పారు. చేయరాని వాటిని చేస్తూ చేయవలసిన వాటిని చేయకుండా ఉండే నరుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అందుకని ప్రాయశ్చిత్తాలు చెప్పారు. దీనంతే. ఇప్పుడు కొన్ని కర్మలు చెప్తాను. అవి ఆయా సందర్భాల్లో చేసిన మానవులు పాపం పొందరు. ధర్మరాజా, తినరాని దాన్ని తినటం అనేది ఈ ప్రాయశ్చిత్త విధానంతో శుద్ధి అవుతుంది. ఉద్దాలకుడు శిష్యుని వలన శ్వేతకేతని పొందాడు కదా. ఆపదలో గురువు కోసం దొంగతనం చేయటం నిషిద్ధం కాదు. కానీ అటువంటి సమయాల్లో తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తింపరాదు. అప్పుడు బ్రాహ్మణుల సొమ్ము విడిచి ఇతరుల సొమ్ము తీసుకొని అందులో తానేమీ తీసుకోకపోతే పాపం అంటదు. ప్రాణత్రాణే నృతం వాచ్యం ప్రాణత్రాణే నృతం వాచ్యం ఆత్మనో వా పరస్య చ ఆత్మనో వా పరస్య చ గురువర్తే శ్రీషు చైవ స్యాత్ గురువర్తే శ్రీషు చైవ స్యాత్ వివాహకరణేషు చ వివాహకరణేషు చ. తన ప్రాణం కానీ ఇతరుల ప్రాణం కానీ రక్షించడంలోనూ, గురువుల విషయంలోనూ, స్త్రీల విషయంలోనూ, వివాహ కార్యాల్లోనూ అబద్ధం చెప్పవచ్చును. అన్న పతితుడైతే సన్యసించితే తమ్ముడు అన్నకంటే ముందు పెళ్లి చేసుకోవడం దోషం కాదు. ధర్మదృష్టితో పరవనిత తనను కోరినప్పుడు మాత్రం పొందటం అధర్మం కూడా కాదు. వృధాగా పశువులను చంపటం కానీ చంపించటం కానీ చేయకూడదు. పశువులను అనుగ్రహించటమే సంస్కారమని శాస్త్రం ప్రేరణ చేస్తున్నది కూడా. తెలియక అయోగ్యుడైన విప్రునకు దానం చేయటం, అలాగే తెలియక తీర్థంలో యోగ్యునికి సత్కారం చేయకపోవడం దోషం కాదు. తత్వం తెలిసిన సోమాన్ని అమ్మటం దోషం కాదు. అసమర్థుడైన సేవకుణ్ణి వదిలివేయటం దోషం కాదు. దోషం కలగని పనులేవో చెప్పాను. ధర్మజ, ఇక విస్తరించి ప్రాయశ్చిత్తాలు చెబుతాను విను అన్నాడు వ్యాసుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 35వ అధ్యాయం. తపసా కర్మణ చైవ తపసా కర్మణ చైవ ప్రదానేన చ భారత ప్రదానేన చ భారత పునాతి పాపం పురుషక పునశ్చేన్న ప్రవర్తతే పునశ్చేన్న ప్రవర్తతే. తపస్సు చేత, కర్మ చేత, దానం చేత ప్రాయశ్చిత్తం చేసుకొని మళ్ళీ ఆ పాపాలు చేయకపోతే మానవుడు ఆ పాపాలు శుద్ధి చేసుకుంటాడు. ఇంతవరకు చెప్పిన పాపాలు చెప్పుకొని వచ్చారు. చేయవచ్చు సందర్భానుసారంగా చెప్పుకొని వచ్చారు. ఇప్పుడు అట్లా చేసినప్పటికి కూడా ప్రాయశ్చిత్తం చెప్పుకొని వచ్చాడు. ప్రాయశ్చిత్తం తపస్సు, జ్ఞానము, దానము ఇవన్నీ చెప్పుకొని వచ్చారు.
బ్రహ్మహత్య చేసిన వాడు ఒంటిపూట భోజనం చేయాలి. తన పనులు తానే చేసుకుంటూ భిక్షమెత్తుకోవాలి. కపాలం మంచం కోడు పట్టుకొని బ్రహ్మచారి అయి సదా ప్రయత్నపరుడై ప్రవర్తించాలి. అసూయ లేకుండా నేల మీద నిద్రించాలి. అలా తన పాపాన్ని లోకానికి తెలియజేస్తూ చెప్తూ ఉండాలట ఇంకొకరికి. నేను ఇటువంటి పాపిని ఇట్లా వ్రతం చేస్తున్నానని చెప్పాలట. అంటే పూర్తిగా 12 ఏళ్ళు గడిపితే అట్లా వ్రతం చేసి వాడు బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి పొందుతాడు. చేసిన పాపం చెప్పుకుంటూ ఉండాలట. బ్రహ్మహత్య చేసిన వాడు ప్రాయశ్చిత్తం తెలిసిన విద్వాంసుల ఉపదేశాన్ని బట్టి కానీ తన ఇష్టంతో కానీ ఆయుధం దాల్చిన వారి ముందు నిలిచి దెబ్బలు తినాలి, లేదా మండే అగ్నిలో పడాలి, లేదా వేదం పఠిస్తూ తల వంచుకొని 3 సార్లు 100 యోజనాలు తిరిగి రావాలి, లేదా తనకున్న సంపదనంతటినీ వేదవేత్త అయిన విప్రుడికి దానం ఇవ్వాలి. ఒక జీవితానికి సరిపడిన ధనం కానీ అన్నవస్త్రాలతో ఇంటిని కానీ దానం చేయాలి. గోబ్రాహ్మణులు రక్షించాలి. అటువంటి వాడు బ్రహ్మహత్య నుండి విముక్తి పొందుతాడు. 6 ఏళ్ళు కృత్యవ్రతం చేస్తే బ్రహ్మహత్య చేసిన వాడు పవిత్రుడవుతాడు. నెలకొకసారి భోజనం చేస్తూ 3 ఏళ్ళు గడిపితే విముక్తి పొందుతాడు. నెలకొకసారి భోజనం అనే విధానంతో 1 సంవత్సరంలో పవిత్రుడవుతాడు. ఉపవాస విధానంతో ఇంకా తక్కువ కాలంలోనే పవిత్రుడవుతాడు. అశ్వమేధ యాగం చేత కూడా నిస్సంశయంగా పవిత్రుడవుతాడు. ఇటువంటి వారు అవభృత స్నానం చేసి పాపం పోగొట్టుకుంటారని శృతివాక్యం. బ్రాహ్మణుని కోసం యుద్ధంలో చనిపోయిన వాడు కూడా బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తుడవుతాడు. అర్హులైన వారికి 100,000 గోవులను దానం చేసిన బ్రహ్మహంతకుడు సర్వ పాపాల నుండి కూడా విముక్తి పొందుతాడు. కపిలానాం సహస్రాణి కపిలానాం సహస్రాణి యో దద్యాత్ 25 దోగ్రీణాం సచ పాపేభ్యః దోగ్ద్రీణాంచ పాపేభ్యః సర్వేభ్యో విప్రముచ్యతే సర్వేభ్యో విప్రముచ్యతే. పాలిచ్చే 25,000 కపిల గోవులను దానం చేసిన వాడు అన్ని పాపాల నుండి విముక్తుడవుతాడు. ప్రాణం పోతుందనుకునే సమయంలో సజ్జనులకు దరిద్రులకు దూడలతో కూడిన 1000 పాడి ఆవులను దానం చేస్తే పాప విముక్తి కలుగుతుంది. నియమపరులైన బ్రాహ్మణులకు 100 కాంబోజ దేశపు గుర్రాలను దానమిస్తే వాడు పాప విముక్తుడవుతాడు. ఒక్కడికైనా కోరిక తీర్చేవాడు పాప విముక్తి పొందుతాడు. అయితే ఆ ఇచ్చిన దాన్ని గురించి చెప్పుకోరాదు. కొండకోన నుండి నీరు లేని చోటికి దూకిన, నిప్పులలో ప్రవేశించిన, మహాప్రస్థానం చేసిన సర్వపాపాలు పోతాయి. అంటే అప్పుడు ధర్మరాజుకు చెప్పాల్సిన మాటలు ఆ కాలానికి సంబంధించింది. ఇవంతా ఇప్పుడు కాలం అనుకోకూడదు. మీరు గురుతల్పం ఎక్కినవాడు కాలుతున్నటువంటి రాతి మీద పడుకోవాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.